జై జాంబవ అందరూ అనాలి. జై జాంబవ. జై జాంబవ అన్నోళ్ళు, జై భీమ్ అన్నోళ్ళు వాళ్ళు హిందువులు కాదంటాం. జై జాంబవ, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్. ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ అజిటేట్. ఒక మూల సూత్రం ఇచ్చిపోయింది మనకి. ఏ ఉద్యమం చేయాలన్నా దీనికి మూల సూత్రం ఏందిరా నాయన అంటే ఎడ్యుకేట్. అంటే ఫస్ట్ ఇందాక అమ్మాయి చెప్పింది, అందరినీ అవేర్నెస్ తీసుకురండి, ఎడ్యుకేట్ అని చెప్పింది. అందరినీ ఎడ్యుకేట్ చేయండి. నెక్స్ట్ ఆర్గనైజ్, అంటే ఒక తాటి మీదకి రండి, ఒక స్ట్రక్చర్ పరంగా మీరు అందరూ ఏకం కండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మీరు అజిటేట్ చేయండి. మీకున్న డిమాండ్స్ కొరకు, మీకున్న లక్ష్యాల కొరకు కలిసి పోరాడండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. బాబు జగ్జీవన్ రామ్ గారు ఏం చెప్పిందంటే, జీనా హై తో మర్నా సీఖో. మీరు జీవించదలుచుకుంటే మన దళితుల బతుకులు ఇట్నే ఉంటాయి. సంపాదించిన ఓ 1000 రూపాయలు ఇంటికి పోవాలంటే అందరితో కొట్లాడితే కానీ ఇంటికి పోవు. అంటే జీనా హై తో మర్నా సీఖో, ఖదం ఖదం పర్ లడ్నా సీఖో. ప్రతి అడుగు లోపల స్ట్రగుల్ చేయాలి, ప్రతి అడుగు లోపల పోరాడాలి. ఇద్దరు మహనీయులకు ఘన నివాళులు అర్పిస్తూ, ఇప్పుడు ఇక్కడ నా ముందర ఒక వాటర్ బాటిల్ ఉంది. దీని లోపల ఉన్న పదార్థం మనం తెలుగులో నీళ్లు అంటాం, హిందీలో పానీ అంటాం, ఇంగ్లీష్లో వాటర్ అంటాం, తమిళ్లో తన్ని అంటాం. దాహం వేస్తే తన్ని వేరేగా ఉంటుందా, నీళ్లు వేరేగా ఉంటాయా? ఇదే పదార్థం, మనం వేరే వేరే పేర్లు పెట్టుకుంటున్నాం. సో దాహం వేస్తే ఇది బాటిల్ ఓపెన్ చేస్తాం, తాగుతాం. లోపలికి పోయింది తమిళని ఏంది అంటే తన్ని అంటాడు, తెలుగు అని మాట్లాడితే నీళ్ళు అంటాడు, హిందీ మాట్లాడితే ఇది పానీ అంటాడు. కానీ పదార్థం ఒకటే. పరమాత్ముడు కూడా ఒక్కడే. హిందూ దేవుడు, ముస్లిం దేవుడు, క్రిస్టియన్ దేవుడు పైన ఎవ్వరు లేరు. ఒకడే ఒకడున్నాడు. సర్వాంతర్యామి, యావత్ సృష్టిని నిర్మించినటువంటి వ్యక్తి కాదు, ఒక శక్తి. సర్వాంతర్యామి పరమాత్మ ఒక్కడే. ఈ సందర్భంగా నిజమైన క్రైస్తవులకు హ్యాట్స్ ఆఫ్. ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛ ఇచ్చిండో, మీ మతాన్ని ఆచరించండి అని చెప్పి స్వేచ్ఛ ఇచ్చిండో, దాని ప్రకారం మీ యేసుప్రభుని గొలుచుకుంటున్నారా, క్రిస్టియానిటీ మేరీ మాతను గొలుస్తున్నారా, మీకు అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అట్లాగే బీసీ రాజ్యాంగం ప్రకారం బీసీసీ రిజర్వేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో, నిజాయితీగా నిబద్ధతగా ఎవరైతే తీసుకుంటున్నారో, బీసీసీ, మేము కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి, మాకు రాజ్యాంగం ప్రకారం 1% రిజర్వేషన్ వచ్చింది, మేము అది వాడుకుంటున్నాం, వాళ్ళకందరికీ వందనాలు, నమస్కారాలు. కానీ ఎవరెవరైతే మేము క్రైస్తవులమై ఉండి హిందూ రిజర్వేషన్ల కోసం వాళ్ళు హిందూ రిజర్వేషన్ తీసుకొని వాళ్ళు అనుభవిస్తున్నారో, ఈ రోజు నుంచి ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిమ్మల్ని వెంటాడి పోరాడి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అడుగడుగున చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లైవ్ అని చెప్తున్నారు, సంతోషం. నేను సార్ కలిసి ఒక మాదిగ బిడ్డ రాధా గురించి మాట్లాడినప్పుడు 2 ఛానల్స్ ఉండే, ఇప్పుడు కూడా 2 ఛానల్స్. అక్కడ ఏదో 1200 ఎకరాలు అంట కదా, దాంట్లో మరి ఏముంటుందో ప్రెస్ మిత్రులు అర్థం చేసుకోవాలి. యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి అంశం ఇది. 80 సంవత్సరాలుగా ఒక పెద్ద సమూహం భారతదేశంలోనే, మొన్ననే జనాభా రిలీజ్ అయింది, 10.5% మాదిగలు, ఒక మంచి పర్సంటేజ్ మాలలు, 2 కలిస్తే యావత్ భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దళితుల గురించి, వాళ్ళ జీవన బ్రతుకు గురించి సమస్య.
అక్కడ మరి మీరందరూ విద్యులు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు మా బతుకులలో మంటలు రేగుతుంటే ఆ సమస్య ప్రజలకు చేరవలసినటువంటి మీరు దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి కూడా వేరే వాడికి ఇవ్వద్దని చెప్పటంలే చాలా సీనియర్స్ ఉన్నారు ఇక్కడ చాలామందికి నాకు అనుభవం అనుబంధం పరిచయం ఉంది మందకృష్ణ మాదిగా రిక్వెస్ట్ చేసుకొని అన్నా దయచేసి నా గురించి ఆర్టికల్ రాయి నీకు దండం పెడతా అని వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఒక మంచి ఆర్టికల్ రాసుకున్నటువంటి ఒక న్యూస్ పేపర్ అతను కూడా ఇక్కడే ఉన్నాడు సో ఆ అంశం చిన్నగా నుంచి మీరు ఇంత స్థాయికి తీసుకొచ్చిందంటే ప్రెస్ వల్ల లేకుండా జరగలేదు సమస్యకు ప్రాధాన్యం అని మిమ్మల్ని వేడుకుంటున్నా ఇప్పుడు మరి మందకృష్ణ గారి గురించి చింతస్వామి చెప్పారు ఇవాళ నుంచి మనం అందరం ఆయన్ని మంద ఏరియాని పిలుద్దామా మందకృష్ణ అని పిలుద్దామా ఓకే అగ్రే పత్రికాముఖంగా లైవ్ జరుగుతున్నటువంటి పత్రికాముఖంగా ఈ రోజు నుంచి అంటే కొంత కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే ఈ పేరు చాలా ప్రాచుర్యం పొందింది కదా మందకృష్ణ మందకృష్ణ అలియాస్ మంద ఏలియా లేకపోతే మంద ఏలియా అలియాస్ మందకృష్ణ అందమని నా అభిప్రాయం మరి సూటి ఒక మాట చెప్తా ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు ఒక వర్గానికి చెందిన కొందరు దాన్ని హర్షించలే కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంటు సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం దానికి మించింది ఉంటుందా న్యాయం జరిగింది ఇన్ని సంవత్సరాలకు మాకు న్యాయం జరిగింది మాకు గొప్ప అవకాశం దొరికింది నిజంగానే న్యాయం జరిగిందని సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులని నరేంద్ర మోదీ గారిని అందరినీ కొనియాడేటువంటి నీ నోరు మరి ఈరోజు అదే సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి స్థాయి సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించదు ఇది హిందువులకు మాత్రమే వర్తిస్తుంది అట్రాసిటీ దళిత క్రైస్తవులు పెట్టకూడదు చింతాళ ఆనంద్ అనే వ్యక్తి బాపట్ల గుంటూరు జిల్లా లోపల పెట్టినటువంటి అట్రాసిటీ కేసు చెల్లదు అని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతుంది అనడం మరి అది నోరా మరి ఇంకేమన్నా మందకృష్ణ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తారు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గొప్పది ఇంకో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమో మంచిది కాదు మరి మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు కదా చింతస్వామి గారు గట్టిగా మాట్లాడితే ఆయన ఎవరు తయారు చేసిండ్రు అన్న మీరే కదా అంటాడు వాస్తవం దాంట్లో ఏం తేడా లేదు కరెక్టే మన ఇంటికి వచ్చిండు మన దగ్గరనే స్టార్ట్ చేసిండు అప్పుడు మాకు తెలియదు ఆయన గురించి తెలియదు సరే పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు కొంచెం కోపం వస్తుంది ఏమొస్తుంది కూడా నాకు తెలుసు మందకృష్ణని టార్గెట్ చేయొద్దు సబ్జెక్ట్ మాట్లాడని అంటారు దాని మీదకే వస్తుంది ఎందుకంటే సెంటర్ పాయింట్ ఆయన కాబట్టి తప్పకుండా టార్గెట్ చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా టార్గెట్ చేస్తాం ఇప్పుడు ఇంకొక మాట దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అని ఆయన అంటున్నాడు 80 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అందరూ గుండె మీద చేసుకొని మాట్లాడదాం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా ఇప్పటి వరకు అంటే ఒక నెక్స్ట్ సంవత్సరం 80 సంవత్సరాలు అవుతుంది సంవత్సరం వచ్చి 80 సంవత్సరాలలో ఎస్సీ రిజర్వేషన్లకు ఆ ఫలితాలు నిజమైన దళితుల హిందువులకు పోయినాయా లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి పోయినాయా మనం ఒక సర్వే చేద్దాం ప్రభుత్వంగా అధికారికంగా సర్వే చేసి మీరు తేల్చుకోండి మందకృష్ణ మాదిక్ గారు మందకృష్ణ అలియాస్ మందకృష్ణ ఏలి గారు దీనికి సహకరించండి మీకు సూటి ఛాలెంజ్ 80 నుంచి 90% మంది స్కూల్ కాలేజీలో సీట్లు కానీ ప్రభుత్వ పథకాలలో కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాల్లో కానీ క్లాస్ 1 ఉద్యోగాల్లో కానీ ఎమ్మెల్యే టికెట్లలో కానీ ఎంపీ టికెట్లలో కానీ చైర్మన్ పదవులలో కానీ ప్రతి దాంట్లో అత్యధికమైనటువంటి ఎస్సీ రెగ్యులర్ ఫలితాలను పొందినటువంటి హిందువులకు తగ్గాల్సినటువంటి రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళందరూ కూడా దళిత క్రైస్తవులే. ఫర్ ఎగ్జాంపుల్
మందుల సామ్యాలు ఉన్నది, ఆయన పేరే సామ్యాలు పాపం. మరి టికెట్ ఇచ్చేటోళ్ళకి బుద్ధి ఉండాలి కదా, ఆయన తప్పేమున్నది. ఆయన రామంతపూర్లు ఉంటుండే, ప్రతిరోజు తీసుకుపోయి నేనే డ్రాప్ చేస్తుంటే, అన్న రేపు క్రిస్మస్ అన్న, ఆయన భార్య పేరు మేరీ, అన్న రేపు క్రిస్మస్ అన్న పిల్లలకు బట్టలు లేవన్నా అంటే నేను సాయం చేసిన. ఇదేదో పక్కా క్రిస్టియన్లకు వ్యతిరేకం అనుకుంటారు కాబట్టి చెప్తున్నా. అట్లాగే అన్న కొంచెం రేషన్ ప్రాణి జర కష్టం ఉందన్న అంటే సాయం చేసిన. కానీ మరి వంశతిలక్ గారు హిందూ అయింది మాకు సాయం చేసింది కదా, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం అందరి పక్షాన మాట్లాడగానే అనుకోలేదు. ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక సద్బ్రాహ్మణుణ్ణి, ఏం ఆశీర్వాదం, శతమానం భవతి, 100 సంవత్సరాలు బతుకురా నాయన అని చెప్పుతున్నటువంటి బ్రాహ్మణుణ్ణి వాడు ముళ్ళ కొడుకానో తెలియదు, లంచ కొడుకానో లేదో తెలియదు. సారీ ఫర్ దిస్ లాంగ్వేజ్. నేను మాట్లాడింది కాదు, అది మందు శామ్యుల్ గారు మాట్లాడింది. ఎంతవరకు సమంజసం? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట, ప్రపంచ మేధావి. ఆయనకంటే నేనైతే మేధావుల్లో లేను, అంతకంటే మేధావులు ఇక్కడ ఉన్నారని నేను అనుకోను. మందకృష్ణ మరి అంతకంటే పెద్ద మేధావో, లేకపోతే మా మాలమహానాడు చెన్నై అంతకంటే మేధావో. మందకృష్ణ గారు అలియాస్ ఆయన ప్రపంచ మేధావి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గారు పెద్ద మేధావేమో, నాకైతే తెలియదు. ఆయన ప్రూవ్ చేసుకోవాలి. దేవుడు ఎంతో మాకు తెలివిచ్చాడు. లాజికల్గా పాయింట్ వైజ్ మాట్లాడదాం. మీకు ఎంతవరకు కరెక్ట్? 80 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి దళిత హిందువులకు చెందినటువంటి రిజర్వేషన్ మీరు అందరూ గమనించాలి, కొంచెం సూక్ష్మంగా మీరు వినాలి. 80 సంవత్సరాల నుంచి అత్యధిక శాతం రిజర్వేషన్స్ అన్నీ దళిత క్రైస్తవులకే పోతున్నాయి, కన్వర్టెడ్ క్రిస్టియన్స్కే పోతున్నాయి. మనకు రావటం లేదు. మా పైడి రాకేష్ రెడ్డి గారు ఇంకోరు చాలా సిగ్గులేని హిందువులు అంటారు కదా, సిగ్గులేని దళిత హిందువులం మనం అందరం, నాతో సహా పండుకుంటున్నాం మంచిగా. ఎవరికో మన చుట్టమో బంధువు కాబట్టి పోతే పోని అనుకుంటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు చాలాసార్లు చెప్పినా కానీ అది తప్పకుండా చెప్పాల్సినటువంటి బాధ. నీళ్ళ దగ్గర ఎండాకాలం నీళ్ళ కోసం నీళ్లు తక్కువైపోతే మన మహిళలందరూ కూర్చొని కుండలు పెట్టుకుంటారు అక్కడ లైన్గా. ఆ ట్యాంకర్ రావాలి, లేకపోతే నల్ల ఓపెన్ కావాలి. ఆ లైన్ మ్యాన్ ఓపెన్ చేసినప్పుడు నల్ల పట్టుకోవాలి. మన మహిళలందరూ కష్టపడతారు పాపం, మనకే తాగడానికి స్నానం కోసం నీళ్ళ కోసం. ఒక్క బిందె లైన్ నుంచి జర్ర ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి పోతే వెనుక ముందుకు అయితే బిందె తీసుకొని నెత్తి బలగొట్టుకొని జుట్టులు బిక్కొని కొట్టుకునేటటువంటి పరిస్థితి తెలంగాణలో అయితే మనం చూసినాం. ఒక బిందె నీళ్ల కోసం తలలు బదలు కొట్టుకునే పరిస్థితి అయితే మీ బతుకులు, మీ పిల్లల బతుకులు, మీ తరతరాలకు వచ్చేటటువంటి బతుకులు, మీకు వచ్చేటటువంటి అవకాశాలు బహిర్గతంగా, నిర్భయంగా, నిర్లజ్జగా, నిర్సిగ్గుగా దొంగతనం చేసుకుపోతున్నటువంటి క్రిస్టియన్ కన్వర్టెడ్ దళితుల పట్ల మీకు ఎందుకు ఇంత ఉదాసీనత ఉన్నది అని నేను ప్రశ్నిస్తున్నాను. మీకు వచ్చినటువంటి ఉద్యోగాల్లో నేను మీకు చెప్తాను. కాకి మాధవరావు గారు, భరత్ భూషణ్ గారు, వాళ్ళ నాన్న పేరు అప్పికట్ల జోసఫ్, మొట్టమొదటి వన్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ ఎంపీ అప్పికట్ల జోసఫ్, పక్కా క్రిస్టియన్స్. నాకు భరత్ భూషణ్ గారు అంటే ఇంతో కొంత అభిమానం. ఆయన ప్రజలకు సహాయం చేస్తాడు. కానీ మళ్ళీ తీరా వచ్చేసరికి నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకున్నావు, నువ్వు బొట్టి తీసేయి, నీ పని ఏమంటే చేస్తా అంటాడు. అభిమానమే, తప్పే. ఇది వంశతిలక్ ఇట్టే మాట్లాడతాను. కాకి మాధవరావు, భరత్ భూషణ్ గారు, కిషోర్ బాబు IRTS ఎమ్మెల్యే అయిండు, మినిస్టర్ అయిండు, ఆయన పాస్టర్ కూడా పనిచేసిండు. ఆయన మాదిగా, ఆయన భార్య మాల, మంచివాడు, మాకు సత్సంబంధాలు ఉన్నాయి. కానీ మా అవకాశాలు కొట్టేస్తే మాత్రం ఊరుకునేది. అట్లా అడిషనల్ డైరెక్టర్ బాబురావు ఆంధ్ర, ఆయన ఉద్యోగంలో ఉన్నంత మటుకు ఏం మాట్లాడలేదు. ఉద్యోగం అయిపోగానే మొత్తం క్రిస్టియన్ సంఘాలతో కూర్చోబెట్టి నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు తర్వాత. ఆయన మనమందరం క్రైస్తవులం, మనమందరం ఇట్లా చేయాలి, మనం అట్లా చేయాలి, మమ్మల్ని క్రైస్తవ మతస్థుల్లో మమ్మల్ని నిందిస్తున్నారు, నువ్వు ఎందుకు దళిత పదాన్ని ముందుకెత్తుకున్నావు, యేసుప్రభు గురించి ప్రచారం చేయాలని చెప్పి. అట్లా ఎమ్మెల్యే ఎంపీలకు వద్దాం. ఎమ్మెల్యే ఎంపీలకు వస్తే మీకు మందుల సామెలకు ఒకటి చెప్పిన కదా, ఆయన క్రిస్టియన్. బాబు మోహన్ క్రిస్టియన్, ఎమ్మెల్యే పదవి కొట్టేసింది. వికారాబాద్ ఎమ్మెల్యే
చంద్రశేఖర్ క్రిస్టియన్, విజయరామారావు క్రిస్టియన్, మోత్కుపల్లి నరసింహులు మాదిగా మహాశక్తి పెట్టుకున్నాడు, యేసుప్రభు మహాశక్తి పెట్టుకొని నీకు అర్హత లేదు క్రిస్టియన్, సర్వే సత్యనారాయణ క్రిస్టియన్. ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్టున్నది. మా బతుకు అంత భయభ్రాంతులకు పోయి చాలా కష్టంలో పాపంలో ఉన్నాం. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? తెలంగాణ లోపల ఉర్దూ మీడియం ఉండే మనకు అందరికీ తెలుసు. ఆంధ్ర లోపల ఇంగ్లీష్ మీడియం ఉండే. ఇక్కడ నవాబు ఉండే కాబట్టి ఇక్కడ ఉర్దూ మీడియం ఉండే, అక్కడ బ్రిటిష్ రాజ్యం ఉండే కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉండే. అందరికీ తెలియాలి, యువకులు స్టూడెంట్స్కి తెలియాలి. మా నాన్నగారు ఉర్దూ మీడియం, చాలామంది వెంకటస్వామి గారు కాకగూడెం ఉర్దూ మీడియం, అందరు పెద్ద పేర్లందరూ ఉర్దూ మీడియం. అయితే జాయిన్ అయిపోయిన తర్వాత రెండింటిని కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్లు పెట్టిండు. ఎంట్రన్స్ ఎగ్జామ్లు దేనికి పెడతారు? ఉద్యోగాల కొరకు, దాని తర్వాత ఈ మన మెడికల్ దాని మన సీట్ల కొరకు వాటికి వీటికి పెడతారు. ఏం జరిగింది? అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో ఉండే. ఉర్దూలో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయమంటే రాస్తారా? చేపకు చెట్టెక్కమంటే ఎత్తుందా? ఈత కొడుతుంది చేత, చెట్టెక్కమంటే కొట్టలేదు. అటువంటి పరిస్థితి లోపల ఆంధ్ర నుంచి వచ్చినటువంటి దళిత క్రైస్తవులందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్గా ఇక్కడ చేరిండ్రు. సరే చేరిండ్రు, మావాడు కూడా ఏమనుకున్నాం, సరే మావాడే అనుకున్నాం మేము. కానీ సహాయం చేసే దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేయగలుగుతాడో నేను చెప్పాల్సిన పనులే, ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేయగలుగుతాడో చెప్పాల్సిన పనులే. సహాయం దగ్గరికి ఒక హిందూ ఒక క్రిస్టియన్ పోతే వాళ్ళు క్రిస్టియన్ని వెతుక్కున్నారు. నువ్వు బొట్టెందుకు పెట్టావన్నారు. ఓపెన్గా చెప్తున్నా నేను చెప్తున్నా కదా, దళిత హిందువులకు రిజర్వేషన్ సాధించేంత వరకు ఇది నా జీవితాశయం. నా ప్రాణం అడ్డుబెట్టి అయినా పోరాడతా, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరి నబ్బకు భయపడేది లేదు. 66 సంవత్సరాలు వచ్చినాయి నాకు, ఎవరు భయపడేది. భరతభూషణ్ గారు చెప్పిండు, ఎందుకు బొట్టు పెట్టుకున్నావు తీసేసా అంటే ఆయన దగ్గర పనికి పోతే ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నాడు? మాదిగారికి ప్రయారిటీ ఇస్తలేడు. దేనికి ఇస్తున్నాడు? క్రైస్తవానికి ప్రయారిటీ ఇస్తున్నాడు. బొట్టు పెట్టుకున్నది తీసేయమంటున్నాడు. అట్లనే చాలామంది చాలా చాలా రకాలుగా ప్రతి ఆఫీసర్ చేసే పని అది. ఉద్యోగం అప్లికేషన్ రాసేటప్పుడు ఏం రాస్తారంటే నేను హిందువు, ఎందుకంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే రాదు ఉద్యోగం. ప్రతి వాళ్ళని అడగండి. నేను మొన్న సివిఆర్ న్యూస్లో లైవ్లో అడిగిన, గాలి వినోద్ కుమార్ ఉన్నాడు ఒక ఆయన, చాలా పెద్ద మనిషి. ఇప్పుడు ప్రతి టీవీ డిబేట్లో మాట్లాడుతున్నాను. మా దరిద్రం ఏంటంటే ప్రతి టీవీ డిబేట్లో కూడా దళిత పక్షాన మాట్లాడాలంటే దళిత క్రైస్తవులే కనిపిస్తారు, మీరు హిందువులు కనిపించారు. మా దరిద్రం అది, మా కర్మ అది. మరి మీ వివక్షణ మా కర్మన మీరే ఆలోచించుకోండి. గాలి వినోద్ కుమార్ మాట్లాడితే ఏదో అదృష్టవశాత్తు నేను ఉన్న మీటింగ్లో డిబేట్లో ఉన్నా. ఆయన అడిగిన, గాలి వినోద్ కుమార్ గారు మీరు ఇప్పుడు దళిత క్రైస్తవ దండోరా అంటున్నారు కదా, చాలా మంచిది. మీరు ఉద్యోగంలో అప్లికేషన్లో ఏం రాసింది? రికార్డెడ్ ఉంది, నా దగ్గర ఉంది, మీకు పంపిస్తా కావాలి. సార్ నేను పక్క ఆర్టీఐ కూడా చూసుకోవచ్చు, నేను హిందూ అని రాసిన సార్ అన్నాడు. ఉద్యోగం వచ్చింది, లా కాలేజ్ ప్రిన్సిపల్ అయిండు. చివరాఖరి వరకు కొన్ని సంవత్సరాల ముందు రిజైన్ చేసిండు. డబ్బులు సంపాదించిండు, జీతాలన్నీ వచ్చినాయి కదా, డబ్బులు సంపాదించిండు, ఉద్యోగం వచ్చింది, అధికారం అనుభవించిండు, ఉన్నంత కాలం దళిత క్రైస్తవులకు హెల్ప్ చేసుకుంటూ పోయిండు. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్కీమ్ వేసిండు. ఏం స్కీమ్ వేసిండు? దళిత క్రైస్తవ దండోరా. హిందువులు చెప్తే ఎవడు పైసలు ఇస్తాడు కానీ ఇస్తాడు, ఎవడ ఒక్కడి చుట్టట్లేదు. దళిత క్రైస్తవ దండోరాలు పెడితే జర మిషనరీ నుంచి బాగానే పైసలు వస్తాయి అని దళిత క్రైస్తవ దండోరా పెట్టుకునే ముందు రిజైన్ చేసి దళిత క్రైస్తవ దండోరా పెట్టుకున్నాడు. మరి నేను ఆయన అడిగిన, బాబు నువ్వు హిందువా, ఇప్పుడు దళిత క్రైస్తవ దండోరా పెట్టుకున్నావు, నువ్వు క్రిస్టియన్వా అని అడిగిన. అదేంది నువ్వు కూడా పెట్టుకోవచ్చు, ప్రజాస్వామ్యం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎందుకు బదనాం చేస్తారు ఆయన? బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్ కట్గా చెప్పిండు, నా శవం కూడా క్రైస్తవంలో చేరదు, నవాబ్ డబ్బులు ఇస్తే కూడా నేను పోను అని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటిది నువ్వు రిజైన్ చేయగానే దళిత క్రైస్తవ దండోరా పెట్టుకున్నావు. సరే, ఇప్పుడు ఏంది నువ్వు అంటే ఏమన్నాడు? నేను ఉద్యోగం అప్పుడు హిందూ, దళిత క్రైస్తవం అప్పుడు క్రిస్టియన్, ఇప్పుడు ఏంది నేను అంటే నేను బుద్ధిస్ట్ని అంటున్నాను. ఇప్పుడు మీరు నేను ప్రతి డిబేట్లో నేను చెప్పిన క్లియర్ కట్, ఉద్యోగం కోసం హిందూ, డబ్బుల కోసం క్రిస్టియన్, పిల్లల రిజర్వేషన్స్ కొరకు ఎందుకు బుద్ధిస్ట్ ఎందుకు అంటుండు? ఇప్పుడు నువ్వు అయిపోయినావు కదా, పిల్లల రిజర్వేషన్స్ కొరకు నేను బుద్ధిస్ట్ అంటుండు.
వాళ్ళు ఎవరైనా బుద్ధిజం పాటిస్తారా? ఎవ్వరు పాటించరు. నేను అందుకే ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఇది రూల్స్, కొత్త రూల్స్ ఏం కాదు. పోయి పంచనామా చేసి చుట్టుపక్కల ఉండి వాళ్ళని అడిగిన తర్వాత ఈయన హిందువా కాదా, వాళ్ళు పుట్టినప్పుడు ఏం సంస్కారం, దాని తర్వాత పెళ్ళినప్పుడు ఏం సంస్కారం, వేరే వేరే పండుగలప్పుడు ఏం సంస్కారం, క్రిస్మస్ వస్తే స్టార్ పెడతాడా లేకపోతే దూరం ఉంటాడా, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే సర్టిఫికెట్ ఇవ్వాలి. మా బతుకులు ఎట్లున్నాయంటే 500 నుంచి 2,000 రూపాయల లోపల అమ్ముడు పోతున్నాయి దళిత హిందువుల బతుకులని. 2,000 అంటే పెద్ద అమౌంట్ కాదు. 1000 రూపాయలకు ఒక ఛాయ్ దొరుకుతుంది నిలుఫర్ కేప్లో. 2,000కు మా బతుకులు అమ్ముడు పోతున్నాయి. అందరు ఇస్తున్నారు సర్టిఫికెట్. సో అందుకోసం నేనేం చెప్తున్నా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసేది ఇప్పటి నుంచి ఎంఆర్ఓలు కూడా వదిలిపెట్టాము, కలెక్టర్ని ఆర్డీఓలు కూడా వదిలిపెట్టాం. మీరు గనక దళిత క్రైస్తవులు సర్టిఫికెట్ ఇస్తే మీ వెంట పడతాం, మిమ్మల్ని కూడా మీ ఉద్యోగాలను సస్పెండ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. నరేంద్ర మోదీ గారిని అడిగి చట్టం తీసుకొస్తాం, వదిలిపెట్టాం. అది చాలా అవసరం ఉన్నది. నెక్స్ట్, మీరు కనుక మందకృష్ణ మన రాతలు రాసినటువంటి అన్ని కూడా మా చింతస్వామి జాంబవంతునికి ఒక స్వరూపం ఇచ్చింది కూడా చింతస్వామి. అయితే మందకృష్ణ మాదిగా ఏం చేస్తున్నాడు, మత మార్పిడి గురించి మాట్లాడడం కదా. ఒక చిన్న విషయం చెప్తా మీకు. మత మార్పిడి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే, ఒక మహిళ డెలివరీకి పోతే, ఫాస్ట్గా చెప్తా, మహిళ డెలివరీకి పోతే ఆమె చాలా కష్టంతో ఉంటుంది, భర్తను తిడుతూ ఉంటుంది, డెలివరీ అవుతుండదు, ప్రాబ్లం అవుతుంటుంది. అయితే నర్స్ అక్కడ, మీరు అన్ని హాస్పిటల్లో కార్పొరేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం చూస్తారంటే మ్యాక్సిమం 95% అందరు కూడా క్రిస్టియన్స్ ఉంటారు. నర్సులు క్రిస్టియన్ క్యాలెండర్ వేలాడుతుంటాయి. ఆమె నర్సు ఆమెనే ఉంటుంది కాబట్టి, అమ్మ మీ దేవుని వేడుకోరాదు, మీ దేవుని తలుచుకుంటారు. ఫస్ట్ క్రీస్తుని వేడుకోమని చెప్పదు, మీ దేవుని తలుచుకోమ్మా, మీ దేవుని తలుచుకో అంటే, ఇక మనకు వారానికి ఒక దేవుడా. ఫస్ట్ శనివారం అయితే బాలాజీ వెంకటేశ్వర స్వామి, మంగళవారం అయితే హనుమంతుడు, అందరి సాయిబాబా థర్స్డే, అందరిని తలుచుకున్న తర్వాత డెలివరీ కాదు. లాస్ట్కి ఏమంటుందంటే, అమ్మా ఇంతమందిని తలుచుకున్నావు కదా, ఏం జరగలేదు, ఒక్కసారి మా యేసుప్రభుని తలుచుకోమ్మా అంటుంది. నేను డాక్టర్ని కాబట్టి చెప్తున్నా, ఐఎమ్ సర్టిఫైడ్ టు సే ది స్టేట్మెంట్. ఏం చెప్తుంది, ఒక్కసారి తలుచుకోమ్మా. ఈమె ఏ పుట్టలో ఏ పాముందో, ఎక్కడ ఏముందో తెలియదు. సరే యేసుప్రభు నన్ను కాపాడు, మా పాపాన్ని మోసి మమ్మల్ని కాపాడు చెప్తుంది. మొత్తానికి చెప్పంగానే ఈమె పోయి ఏం చేస్తుంది అంటే, చెయ్యికి ఇంజక్షన్ ఇవ్వదు, అక్కడ గ్లూకోజ్ లైన్ నడుస్తుంటుంది కదా, గ్లూకోజ్కి ఇంజక్షన్ ఇస్తుంది. అక్కడ ఆక్సిటోసిన్ అనేటువంటి ఒక ఇంజక్షన్ ఇస్తే ఇమీడియట్గా డెలివరీ అవుతుంది. చూసినావు అమ్మ, ఇంతమందిని తలుచుకున్నావు కానీ నీకు ఏమి కరుణ కలగలే, మా కరుణ కలిగినటువంటి దయ కలిగినటువంటి యేసు ప్రభు మాత్రమే. నువ్వు ఎట్లానే చేసి ప్రభుని తలుచుకోమా, ఇప్పటి నుంచి నీ కష్టాలు పోతాయంట. వాస్తవం చెప్తున్నా, నేను ప్రూఫ్లో సాగిస్తా. అటువంటి మత మార్పిడి బిడ్డ పుట్టంగానే స్టార్ట్ అవుతుంది. ఒక మహిళ మారితే కుటుంబం మొత్తం మారుతుంది. ప్లీజ్ రికార్డ్ దిస్ ఈజ్ అన్ ఇన్వేషన్ ఆన్ డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా. భారతదేశం మీద డెమోగ్రఫీ మీద చేస్తున్నటువంటి దాడిలో పటువంటి మందకృష్ణ కూడా దాడిలో భాగమైపోయింది. వాళ్ళ మంద ఏరియా ఒక భాగం అయిపోయింది. డెమోగ్రఫీని చేంజ్ చేస్తాను. రిజర్వేషన్లు అధికారికంగా వాళ్ళకు లేకపోతేనే అందరు మతం మారుతుంటే, ప్రలోభ పెట్టి మతం మారుతుంటే, భయపెట్టి మతం మారుతుంటే, డబ్బులిచ్చి మతం మారుతుంటే, రిజర్వేషన్లను వాళ్ళది కంటిన్యూస్గా వాళ్ళకి ఇస్తే గనక ఖచ్చితంగా అందరూ కూడా క్రైస్తవులు అయిపోతారు. హిందూ దేశం, భారతదేశం యొక్క డెమోగ్రఫీ మారిపోతుంది. దానికోసం జాషువా ప్రాజెక్ట్ అనుకుంటున్నది. ఒక 20 సంవత్సరాల క్రితమే దాని బడ్జెట్ 15,000 కోట్లు. ఎందుకు? మత మార్పిడి చేయాలని. మరి దశమ భాగం మీద ఏం చేసిండని మా చింతస్వామి అంటుండు. మందకృష్ణని అంత తక్కువ అంచనా చేయొద్దు ప్లీజ్. ఆయన అంత చిన్నోడు కాదు, కొడితే కుంభస్థలమే కొడతాడు. జాషువా ప్రాజెక్టులో ఉన్నటువంటి 1000 కోట్లు ఉన్నాయి కదా, నాకు అనిపిస్తున్నది, నేను చెప్తలేను, నాకు అట్లా అనిపిస్తున్నది. మరి అక్కడైతే మంచిగా ఉంటుందని చెప్పేసి దళిత హిందువులు, నీ ఎంబడి పనిచేసిన దళిత హిందువులు, రక్తం గార్చిన దళిత హిందువులు, నీ ఎంబడి వేళ్లు కట్ చేసుకొని నీకు బొట్లు పెట్టినటువంటి దళిత హిందువులు, మీ జీవితాలు దారిపోసినటువంటి దళిత హిందువులను వెన్నుపోటు ఒడిసి ముంచేసి ఈరోజు దళిత క్రైస్తవుల పాట ఎత్తుకున్నావు. మందయేలి గారు, ఒక్కసారి ఆలోచించుకో ఏం చేస్తున్నావు. అట్లనే ఇంకో మాట చెప్తాను. కేవలం ఏం చేస్తున్నాడు, దళిత హిందువులు దళిత క్రైస్తవులు రిజర్వేషన్ మాట్లాడాలి. జాగ్రత్త గమనించండి. ఏం చెప్పిండు ఆయన? పరశురాముడు ఒక బాపనుడు, క్షత్రియులందరినీ నరికేసిండు. ఏమన్నా దళిత క్రైస్తవులకు హిందువులకు ఏమన్నా రిజర్వేషన్కి ఏమైనా సంబంధం ఉందా?
జాషువా ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు కొత్తగా ఏం ప్రాజెక్టు నాకు తెలియదు, కానీ హిందువులను విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? సిక్కు మతస్థులు పోరాడితే వచ్చింది రిజర్వేషన్, వాళ్ళకు ముందు లేకుండే. బుద్ధిస్టులకు పోరాడితే వచ్చింది. బుద్ధిస్టులు పోరాడిరా, నాకైతే తెలియదు, చిన్నప్పటి నుంచి నేను ఉద్యమాలు ఉన్నా. సిక్కులు పోరాడిరా, మరి తెలియదు. సరే మంచిదే. దళిత క్రైస్తవుడా మీరు ఉద్యమించండి అంటే మీరు అందరూ ఉద్యమించండి, నన్ను నాయకుని చేయండి. మీ నాయకుడిని ఆల్రెడీ వర్గీకరణ అయిపోయింది కాబట్టి, సంపన్నం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను నాయకుడిని అయితా, మళ్ళీ మిమ్మల్ని లీడ్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక సమయం అయిపోయింది చెప్తుంటూ, నాకు కూడా సమయం లేదు, చాలా పెద్దగా ఉంది. ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓ 3-4 2 ఇప్పుడు 4 అయినాయి, సంతోషం. ఇది పరంపర సాగుతుంది. హిందూ దళిత సేన మాదిగా కొట్లాట అయిపోయింది. అసలు కొట్లాటం లేకుండా మా ఆస్తి పంచాది మేము పంచుకున్నాం, మీకేం బాధరా భయ్? ఇప్పుడు మేము కలిసిపోయినాం. దళిత హిందువులు మాత్రమే. హిందూ దళిత సేన, హిందూ దళిత సైన్యం, లేకపోతే ఇంకొక పర్యాద పదం పెద్దవాళ్ళందరినీ అడిగి ఆలోచించి మేము ఒక వేదిక తయారు చేస్తాం, దాని నుంచి పోరాడతాం. హిందూ దళితుల హక్కులను మేము అందరినీ కాపాడుకుంటాం, దానికోసం ప్రయత్నం చేస్తాం. చివరిగా మీకు చిన్న ఒక లాజిక్ చెప్పి బంద్ చేస్తాం. బీసీసీ రిజర్వేషన్ మనకి ఎవరైనా అర్హులా? ఇక్కడ డాక్టర్ మెడికల్ సీట్ కావాలంటే, ఇంజనీరింగ్ సీట్ కావాలంటే, లేకపోతే డిగ్రీ సీట్ కావాలంటే మనం ఎవరైనా అర్హులమా? హిందూ దళితులు బీసీసీ రిజర్వేషన్కి అర్హులం కాదు. ఎవరు పొందుతున్నారు? బీసీసీ వాళ్ళే పొందుతున్నారు. సంతోషం, వాళ్ళే పొందాలి. మైనారిటీ పథకాలు, ఇప్పుడు వెల్లూరు మెడికల్ కాలేజ్ ఉంది, హిందువులకు ఏమైనా సీట్ ఇస్తుందా? ఇచ్చే పరిస్థితి లేదు. డెక్కన్ మెడికల్ కాలేజ్ ఉంది, ఇస్తుందా? ఇవ్వదు. మైనారిటీ కోటాలో, నేను అడిగేది మైనారిటీ కోటాలో ఇవ్వదు. మైనారిటీ కోటాలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ తీసుకుంటున్నారు. 2 కోటాలు అయిపోయినాయి. మిగిలిన ఒకే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా బతుకుని, చాలామంది పాటలు పాడతారు కదా, ఏమైపోయే వాళ్ళము అన్న పాట మాకందరికీ ఒక వజ్రాయుధంలో ఒక దారి చూపించి, బతుకు చూపించి మాకందరికీ రిజర్వేషన్ కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జెన్యూన్ హిందూ రిజర్వేషన్స్ మొత్తం కూడా 80 సంవత్సరాల నుంచి 80% నుంచి 90% వరకు దళిత క్రైస్తవులకు పోతుంటే, ఆ 15% హిందువులకు పోతుంటే అది కూడా నీకు మనసు ఒప్పుతలేదా? మా గద్దారు అన్నాడు, మీ గంజి లోపల ఉప్పు చూసి కూడా మీకు బాధ అనిపిస్తుంది మా గంజిలని. అటువంటిది కూడా మీరు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మందకృష్ణ గారు, మాదిక్ గారు, మందకృష్ణ ఏలియా గారు, మాల మహానాడు చెన్నై గారు, ఇంకోరు దేవుడు దిగి వచ్చినా ఒప్పుకునేది లేదు. దళిత హిందువుల కోసం పోరాటం సాగుతుంది. ఈ వేదిక నుంచి తప్పకుండా మేము ముందరికి పోతాం, అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి మేమందరికీ ఈరోజు విజ్ఞప్తి చేస్తూ, ఈ చిన్నది కాదు, ఒక 10,000 మంది, కనీసం 1000 మంది 10,000 మంది మనమందరం కలుసుకుందాం, మీటింగ్ పెడదాం, దాన్ని 10,000 పెంచుకుంటూ పోదాం. మన మంద ఏలియా గారు ఒక్క దగ్గర ఎలక్షన్లో పోట్లాడి డిపాజిట్ కూడా దక్కలేదు. సో నేనేమంటున్నా, మీటింగ్లకు జనాభా తరలిస్తుండు కాబట్టి ఆయనకు పరపతి పెరిగింది. మీటింగ్లకు జనాభా తరలిస్తే తప్పకుండా మన పరపతి పెరుగుతుంది. ఈ సందర్భం ఒక మాట మనసు ఆక్రోషంతో చెప్తున్నా, హిందూ సంఘాలు సైతం ఈ దళిత రిజర్వేషన్ ప్రాబ్లం ఉన్నా సార్ అంటే అది దళితుల సమస్య కదా అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. 9 మంది, నాకు తెలిసి 9-11 అంటున్నారు. బీజేపీ ఎవరైతే దళిత క్రైస్తవ రిజర్వేషన్కు వ్యతిరేకమో వాళ్ళు కూడా 9 మంది దళిత క్రైస్తవులకు పోయిన ఎలక్షన్లో టికెట్లు ఇచ్చింది. ఈసారి ఏ పార్టీ ఇచ్చినా పార్టీలు పక్కబెట్టి టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్, కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరిని వదిలిపెట్టాం, ధర్నాలు పెడతాం. ఈ సబ్జెక్టు మా మనసులో పచ్చి వచ్చిన సబ్జెక్టు కాబట్టి దళిత హిందువులకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చిన వరకు మేము ఆగమని చెప్పేసి చెప్తూ నమస్కారం.